తగ్గట్టు టీచర్లు, స్టూడెంట్లు, మార్కులు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ పర్సన్స్ కి తగ్గట్టు పంచులు, పర్ఫార్మెన్స్లు ఉన్నాయట. మరి ఆలస్యం ఎందుకు? ఈ కామెడీ సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. బాబు అదేంటి వాళ్ళు మనకు నమస్తే పెడుతున్నారు? చిన్నపిల్లలు దేవుడితో సమానం కదరా, అందుకే మనకు దండం పెడుతున్నారు. నువ్వేంట్రా వాళ్ళకి నమస్తే పెడుతున్నావు? మరి ముసలోళ్ళు కూడా దేవుడితో సమానం కదరా మనకు. అరే ఆవిడ కూడా పెట్టండి రా. ఆవిడకి ఎందుకురా నమస్తే? మరి ఆవిడని అనకపోతే ఆవిడ ఫీల్ అయింది కదరా. చూసారా ఇప్పుడు చూసా 2019లో గెలిచినప్పుడు కూడా అంత ఆనందపడుతున్నారు. ఆడళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉంటుంది, కానీ మగాళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉండదు. ఎందుకు ఉండదురా? మగాళ్ళకు కూడా ఉంటది. ఈ డైలాగ్ చంటేనే చెప్పాలి, ఆయన నువ్వు తీసుకొని చెప్పావనంటే ఎంత జలస్ ఉంటే చెప్తావు చెప్పు. ఏదేమైనా ఈ గెటప్ లో చిన్న పిల్లలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాం కదరా. కుళ్ళిపోయిన చిన్న పిల్లల్లా ఉన్నాం. రేయ్ నాటకాలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొకసారి మాట్లాడామంటే తోలు తీస్తా. ఏంటన్నా మళ్ళీ ప్రాంక్? ఒకసారి చేస్తే సప్పట్లు కొడతారు, రెండోసారి చేస్తే మనల్ని కొడతారు. ఏదేమైనా నేను మాత్రం చిన్నపిల్లలకు భలే ఉన్నాను రా. అవునా? ఫోన్ అన్నా? ఎవరు? మీ పిల్లాడు. లోపల పెట్టి. ఏదేమైనా మీతో చేయడం చాలా ఆనందంగా ఉందిరా. అబ్బా, మేము మీతో చెప్పాల్సిన మాట మీరు మాతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అరే కలంట గుర్తుకొచ్చింది. నిన్న రాత్రి 10 వరుసగా స్కిట్ కొట్టినట్టు గుర్తొచ్చిందిరా. అది కల కాదురా, పీడకల. నాకు ఒక కల వచ్చిందిరా. ఎల్బీ స్టేడియం నిండా ఆడియన్స్. నేను జోకేస్తున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. నేను జోకేస్తున్నాను, మీరెందుకు నవ్వుతున్నారా? నువ్వు జోకేస్తున్నావు, మేము నవ్వుతున్నాం. మనం ట్రైన్ ఆట ఆడదామా? ఆడదాం. అరే అది నువ్వు ముందుకురా. ఎందుకన్నా? ఎనుకుంటే నువ్వేమేం చేసావు నాకు తెలుసురా. అందరు ఎక్కేయాలి, ట్రైన్ ఎక్కేయాలి అనకూడదన్నా, ఎక్కడం అనాలి. అరే ఎక్కడానికి తేడా ఏంట్రా? ఇప్పుడు ఎక్కేయడం అంటే శాంతి కుమార్ నీ మీద, గడ్డ నవీన్ ఈయన మీద, ఇమ్మాని ఈయన మీద, సుధాకర్ నీ మీద, దాన్ని ఎక్కేయడం అంటారు. మరి ఎక్కడం అంటే నేను మా వాళ్ళందరం మీద చేసేది అన్నమాట. రండి కదులుతుంది రండి. गाड़ी नंबर 25,000 अभी स्टेशन के ऊपर आ दिए. 25,000 ఏంట్రా? ఎంత చేసినా చివర్లో ఇచ్చేది అదే కదా అని చెప్తున్నాడు. కనీసం మన క్లాస్ లేడీస్ వస్తే వాళ్ళతో అయినా కాసేపు కబుర్లు చెప్పాలి. లేడీస్ ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. 2 ఎముకల గూళ్ళు, ఒకటి పండిపోయింది, ఇంకోటి ఎండిపోయింది. ఇలా ఉండిపోరాదే. చెంటి చూసావా ఎంత ముద్దొస్తున్నాడు? కుడితే 2 బుగ్గలు లోపల పోయి ముక్కు బయటికి వచ్చి నికృష్టంగా తయారవుతా దరిద్ర బొమ్మ. ఈ పాలు కారే బుగ్గల మీద ముద్దులు ఎవరు పెడతారు? నువ్వు అలా అంటే సెట్ లో ఉన్న వాళ్ళు అందరూ కొడతారు. అది ఆ తాగుబోతు రమేష్ ఎందుకు అసలు చూడంటాడు? చూసేవాడు. ఒకసారి ఒక అమ్మాయిని చాలా సేపు చూశాడు. ఆ అమ్మాయి కూడా చూసింది. ఇలా చూస్తుంది అంటే దగ్గరికి వెళ్ళి అడిగాను, నన్ను గుర్తుపెట్టావని. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అప్పటి నుంచి చూడటం మానేసి. ఏదేమైనా మాత్రం మీ అందరిలో వెంకీ మాత్రం స్మార్ట్ గా ఉంటాడు. ఎప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్ కిట్లు చేసి ఒక అమ్మాయికి చేయబోయి ఇంకొక అమ్మాయికి చేస్తున్నాడు అంట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అసలు వీడు వెంకీయా కాదా నాకు చేస్తున్నారు. క్లాస్కి వెళ్దాం రా. క్లాస్ ఎంకి పంకి పెట్టు. ఎవరు ముందు క్లాస్కి వెళ్తారు? ఇంకి పింకి పాంకి వెంకి డ్రింకి మంకి డాంకి మీదరే. అయ్యో మేమేం గెలిచాం. రే తెలుగు టీచర్ వస్తుంది, జాగ్రత్త కూర్చోండి. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా. అందరు లేసా, నువ్వెందుకు నిలబడలేదు? ఊరుకు అనసూయ, మనకేంటి? మనకి ఏంటి? ఇక్కడ ఇప్పుడు నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్ వి. అక్కడికి బయటకు వెళ్తే ఏదో ఉన్నట్టు ఏం లేదు కదా. కూర్చోండి. అభి ఏంటి పడుకుంటున్నావు?
అసలు మీకు ఇలా క్లాస్ లో నిద్ర ఎలా వస్తుందబ్బా? నేను 5 o'clock పొద్దున్న లేస్తాను తెలుసా? పొద్దున 5 o'clock లేచి మీరు ఏం చేస్తారండి? మళ్ళీ పడుకుంటది, ఏం చేస్తది? వెంకీ ఏంటేదో దాస్తున్నావు? ఐ లవ్ యూ టీచర్. ఇప్పుడు ఈ పువ్వు తీసుకొని మీరు ఏం చేస్తారు? భరద్వాజ గారి చేత తల్లో పెట్టించుకుంటది. నీకు ఒకటి ఇస్తా, నువ్వు ఆవిడ చేత చెవులో పెట్టించుకో. అదేంటి? 5 సంవత్సరాల నుంచి చాలా పూలు ఇచ్చాం, ఇంటి వెనక తోట వేసుకుంది ఏం లేదు. మొత్తానికి మీకు అదృష్టం దురదృష్టం అంటే ఏంటో తెలుసా? ఏదో తెలియదండి. మీరు ఈ షోకి రావటం మీ అదృష్టం, పెళ్ళైన తర్వాత రావటం మా దురదృష్టం. మనసులో మాట ఇలా పంచలేయడం కాదు, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. Okay. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారన్నమాట. అవునా? వెరీ గుడ్, బాగా Sure, sure. చదువుకోండి. గెలుచుకుంటాం ఖచ్చితంగా. సోషల్ టీచర్ వస్తుంది, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ టీచర్. అదేంటండి, ఎందుకు కొట్టారండి? ఎలాగో మీరు ఏదో పనులు చేస్తారు అందుకే ముందే కొట్టి పెట్టేసా. వెరీ గుడ్. నన్ను ఎందుకు 2 కొట్టారు? నువ్వు ఎలాగో అందరికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే చేస్తావుగా. క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. చరిత్రలోకి వెళ్దాం. చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటారు. అవునండి. హిస్టరీ గురించి నీకు తెలుసా? అంటే చూసి డిలీట్ చేయడమే కానీ పెద్దగా దాని గురించి అంటే చరిత్రలోకి వెళ్తే అక్బర్ కి ఎవరినైనా ఎదిరించే తెగింపు ఉంది. మరి ఔరంగజేబులో ఏముంది? మా జేబులు ఏమున్నాయో తెలియదు, ఔరంగజేబులు ఏమున్నాయి మాకు చరిత్రలో అందరూ ధైర్యవంతులు. అవును. ధైర్యం అంటే ఏంటో తెలుసా? తెలుసండి. సగం స్కిట్ ఎలాగో మీరు చేస్తారని మేము సగం స్కిట్ రాసుకొస్తాం చూసా, దాని ధైర్యం అంటారు. ఏమైనా ఈ క్లాస్ లో తాగుబోతు రమేష్ ఒక్కడే తెలివైనోడు. థ్యాంక్ యూ మేడం. తాగకపోయినా తాగినట్టు నటిస్తాడు. మీరు కూడా తెలివైన వాళ్ళే మేడం. నవ్వరు, నవ్వినట్టు నటిస్తారు. కానీ ఎంతైనా మేడం నన్ను పొగిడింది, ఇక నేను వెనకకు తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను రా. అలా వెళ్తేనే చాలా మంది ముందుకెళ్ళారు, చూసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే, ఎగ్జామ్ కి అందరూ రెడీ అవ్వండి. రెడీ ఓకేనా? రెడీ అవుతాం. ఇన్విజిలేటర్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇన్విజిలేటర్లు వచ్చాం, చాలా జాగ్రత్త. ఎగ్జామ్స్ బాగా ఓకే ఓకే అండి. ఎవరైనా స్లిప్లు పెట్టినట్టు దొరికితే 2 వేల మధ్యలో స్కేల్ పెట్టి ఇరిచేస్తాం. దొరికితే అండి? దొరికితే ఇరిచేస్తాం. అయితే ఫస్ట్ మీరిద్దరు ఒకరి వేళలో ఒకరు పెట్టుకొని ఇరిచేసుకోండి. ఎవరో ఒకరినొకరు చూపించుకోకండి. మీరు మాత్రం చూపించకపోయినా చూస్తారు, మమ్మల్ని ఏమో చూపించకూడదు అంటారు. అంటే నువ్వేంట్రా ఇలా అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వు మాత్రం వాయితో ఉంటున్నావు ఏంట్రా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మీరు నెక్స్ట్ స్కిట్లు ఫస్ట్ వస్తారా లేట్ వస్తారా అని. అదే ఎక్కడ ఎవరో స్లిప్లు పెట్టారు నాకు తెలిసి. అరే జేబులో తీరా. సార్ సార్ జేబులో మాత్రం చేతులు పెట్టకండి సార్. జేబులో పెడితే వద్దు సార్, ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టిన చేతులు ఇప్పుడు దాకా బయటకు రాలేదు. నాకెందుకు వీడి మీద డౌట్ గా వస్తుంది. స్లిప్లు బయట తీరా. స్లిప్లు పెట్టినోడు గాడిదా తెలుసా? ఇప్పుడు అడిగినోడు కూడా అడ్డగాడిదే తెలుసా? అది పెన్సిల్ ఇవ్వా మేడం, అస్థి పంజరు గీయమన్నారు. ఎందుకే నీ ఫోటో అతికించవే సరిపోతే ఎవరే నువ్వు. ఆడుతో ఇంత నీకు వాడు అన్నా అంతే. అందరు చూసి ఎవరు ఫస్ట్ వచ్చారో చూడండి. ఫస్ట్ గా వచ్చింది చలాకి చంటి. చలాకి చంటన ఫస్ట్ వచ్చాడా? కొట్టేసావు కదయ్యా ఛాన్స్. ఏమండి, చంటన ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచులేషన్స్ చంటి. Thank you. ఇదిగో నీ ప్రైజ్ మనీ. ఏంటండి ఇది? నేను ఏమన్నాను? మీరు ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అన్నారు. అది రష్యా మనీ. రష్యా మనీయా? ఇప్పుడు ఇంతకీ ఇది ఇండియన్ కరెన్సీ ఎంత అండి? 25 రూపాయలు. 25 రూపాయలా? మరి చాలా మొత్తాలు గెలుచుకున్నావు. 25 రూపాయలతో ఏమొస్తుందిరా? రేదర్ వస్తుంది, ఇది కూడా గోక్కు. సోషల్ టీచర్ ఎలా ఉంది స్కిట్ లో చేయడం చూడడం? తెలుగు టీచర్ చూసాక సోషల్ టీచర్ కూడా మూడు వచ్చింది చేయాలని. వాడుకుంటే అది ఇదే మొత్తం టీమ్ లీడర్స్ ని జడ్జిని. నాకైతే కొంచెం టెన్షన్ గా అనిపించింది కానీ చేసేటప్పుడు చాలా బాగుంది, చాలా హిలేరియస్ గా. వెరీ నైస్. మనో గారు అసలు ముందు తెలుగు టీచర్ బాగా నచ్చింది, చాలా సంతోషం. అది నువ్వు చెప్పిన విధానం టక్కున వచ్చి మేడం రోజా గారు మళ్ళీ రిహార్సల్ కూడా లేదు. అది ఆర్టిస్ట్ అంటే చాలా గ్రేట్. అలాగే టీమ్ లీడర్స్ అందరికీ కూడా ఈక్వల్ పంచెస్ ఇచ్చి అందరూ చాలా బాగా చేయించారు. ఫెంటాస్టిక్.